గోలీ ప్రభుత్వం. మోడీని మనం నిందిస్తున్నాం. మోడీని ఎందుకు నిందిస్తున్నాం? ఇవన్నీ ఏం చేయలేదు కాబట్టి. అవును, చేయలేదు కాబట్టి. నిన్నగా మన ఎపిసోడ్లో మనమే మాట్లాడుకున్నాం కదా. అది అయిన తర్వాత మళ్ళీ బెంగాల్లో పెద్ద డెవలప్మెంట్. మమతా బెనర్జీ ఉండి బంగ్లాదేశ్ వాళ్ళందరూ రండి, మేము మీకు ఆశ్రయం కల్పిస్తామని. ఎవరే ఆమె? అసలు వాళ్ళు చచ్చిపోతే కాదు, అసలు ఆమె ఎవరంట? ఆమె ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి. ఈ బార్డర్లు తెరవడము, లేకపోతే ఈ దేశ పౌరసత్వం ఇవ్వడం, అది ఎవరి చేతిలో ఉంటుంది? అంటే అక్రమంగానే కదా అదంతా వచ్చేది. బంగ్లాదేశ్ ఎవరి చేతిలో ఉంటుంది? కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంటుంది. అండ్ ఆమె పైగా ఇంకొక స్టేట్మెంట్ ఇచ్చింది చివరి వర్డ్ మీరు ఎన్లా. అది ఇంకా చాలా పెద్ద, చాలా గొప్ప స్టేట్మెంట్. ఏంది తెలుసా? మేము హిందుస్థాన్తో సఖ్యంగానే ఉంటాం. ఇవిదేదో సపరేట్ స్టేట్ అయినట్టు, సపరేట్ కంట్రీ అయినట్టు బెంగాల్. మేము హిందుస్థాన్ ఎవరిమే? ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? ఆ తాన్లో గుడ్డలే ఇవన్నీ. అది నిజానికి ఇప్పుడు ఆ మాట అన్న తర్వాత బెంగాల్ మీద రాష్ట్రపతి పాలన విధించాలి నిజంగా దేశభక్తులు అయితే. నిన్నెవరో ఒక ఆయనతో మాట్లాడితే, అవునండి రాష్ట్రపతి పాలన విధిస్తారు, సుప్రీంకోర్టు స్టే ఇస్తుంది, దానివల్ల ప్రయోజనం ఏంటి? సుప్రీంకోర్టులో ఇవన్నీ ఏం పట్టించుకోరా? ఆయన వేసిన ప్రశ్న. సరే అట్లీస్ట్ సరే సుప్రీంకోర్టులో స్టే ఇస్తుంది, ఇవ్వదు, లేకపోతే అవన్నీ తర్వాత నీ రియాక్షన్ ఏంటి? మేము అడిగేది అది కదా. అవును. ఇప్పుడు కావడి యాత్రలో ఇట్లా అరాచకాలు జరుగుతున్నాయి అనగానే యోగి గారు ఒక రియాక్షన్ని చూపించారు. అవును. నీ రియాక్షన్ ఏంటి? అది మేము అడుగుతున్నాం, అంతే కదా. ఒకసారి మనం అడిగింది కూడా అదే. కానీ ఇప్పుడు హింస చేసిందంతా వీళ్ళు, హింస చేయనందుకు నిందలు ఆయనకి. అవును పాపం, నీలాప నిందలు అంటారు కదా. సో ఇలా చెప్పుకుంటా పోతే మీకు అనేక కుట్రకోణాలు ఉన్నాయి, అనేక కుట్రకోణాలు. మన దేశానికి స్వాతంత్ర్యం అదే మనకు ఎపిసోడ్లు చాలా అన్ఎండింగ్ దొరుకుతున్నాయి లెక్కన. బోలెడు మీకు చెప్పుకోవాల్సిందే, కొత్త తరానికి అన్నీ తెలియాల్సింది కూడా.